జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికై ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికై కలకోట లక్ష్మయ్య గారికి కలకోట లక్ష్మయ్య గారికి కలకోట లక్ష్మయ్య గారికి మీ అమూల్యమైన ఓటు బ్యాలెట్ నెంబర్ 3కే వేసి కలకోట లక్ష్మయ్య గారిని కలకోట లక్ష్మయ్య గారిని ఆర్యవైశ్య సంఘ అభివృద్ధిని ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి ఓటు వేయండి. కలకోట లక్ష్మయ్య గారికి ఓటు వేసి అందరము ఆర్యవైశ్యులు అందరికీ జై వాసవి జై వాసవి. జరగబోయే 31వ తారీఖు 5/2026 నాడు చివరి లెక్క కనపడుతుంది ఎయిటింగ్. కలకోట లక్ష్మయ్య గారికి అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. ఈరోజు సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నికలకైతే సన్నాహం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా పోటీలో భాగంగా కలకోట లక్ష్మణ గారు పోటీలో ఉన్నారు. ఇందులో భాగంగా హోరాహోరీగా ప్రచారం అయితే చేస్తున్నారు. సో అన్నగారు ఈ ప్రచారంలో భాగంగా మనకు కలవడం జరిగింది. అన్నగారిని అడిగి తెలుసుకుందాము ఎలా ఉంది ప్రచారం, అదేవిధంగా ఈ యొక్క ఆర్యవైశ్యం కుటుంబ సభ్యుల నుంచి అని వాళ్ళ యొక్క ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, సేమ్ టైం ఈ లక్ష్మణన్న కలకొండ లక్ష్మణన్న సూర్యాపేట ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షునిగా ఎన్నికైతే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వారి యొక్క మాటల్లో అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. అన్న ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న, ఇప్పుడు మీరు సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా పోటీలో ఉన్నారు కదన్న. సో మీకు ఎందుకు ఆర్యవైశ్యులు ఓటేయాలి, మీరు సూర్యాపేట పట్టణ సంఘం అధ్యక్షునిగా గెలిస్తే ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారన్న? ముందుగా సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్యం మిత్రులందరికీ, నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా నమస్కరించి మాట్లాడేది ఏంటంటే, నేను గత 2020లో వాసవి క్లబ్ అనే సంస్థలోకి వచ్చాను. నేను ఎలా వచ్చాను అంటే, నేను మీలా సత్యనారాయణ గారి దగ్గర పనిచేసేటప్పుడు వారి యొక్క స్ఫూర్తితోని ఆర్యవైశ్యులు నాయకులుగా ఎదగాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఆ ప్లాట్ఫామ్ ద్వారా మంచి మంచి సేవా కార్యక్రమాలు ఎలా చేయొచ్చు నాకు అప్పుడు అవగాహన లేదు. కానీ వాసవి క్లబ్లోకి రావడం అనేది ఈజీగా ఉంటుంది, అందరూ దాంట్లో పాల్గొనే సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది కాబట్టి నేను అందులోకి ఈజీగా రాగలిగాను. అప్పుడు నాకు సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులోకి వచ్చిన నేను జనవరిలో పదవి చేపట్టిన కొద్ది రోజుల్లో మార్చిలోనే కరోనా రావడం జరిగింది. ఏం చేయాలి, కరోనా వచ్చింది, నేనేదో సేవ చేయడానికి నేను సంస్థకు వస్తే కరోనా అడ్డం వచ్చింది, ఎలా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఏం చేయాలనే ఆలోచనిస్తున్న సమయంలో ఈ అయ్యప్ప హైవే మీద అయ్యప్ప గుడిలో కొంతమంది మిత్రులు కలిసి బాటసారులకు, చెప్పులు లేకుండా నడిచిపోయే వలస కార్మికులకు 100 కిలోమీటర్లు నడుస్తున్నారు వాళ్ళు చెప్పులు లేకుండా, రకరకాల పద్ధతుల ద్వారా ట్రాన్స్పోర్టేషన్ లేదు, అప్పుడు బయట ఎక్కడ మంచినీళ్ళు కూడా అమ్మే పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో కొంతమంది మిత్రులు భోజనాలు వండి ఇంట్లో నుంచి తెచ్చి అక్కడ సర్వీస్ చేస్తున్నారు. అది తెలుసుకున్న నేను ఒకరోజు మా ఇంట్లో నుంచి కూడా ఒక రకమైన వంటకం తీసుకెళ్ళి అక్కడ జాయిన్ అయినా. అది చూసి మాలాంటి మిత్రులు, ఎవరో సేవ చేయాలనే మిత్రులు కొంతమంది పోయి విపరీతమైన క్రేజ్ వచ్చి దాతలు సహకారం ఆర్థికంగా అందించారు, ఎంతోమంది అందించారు. అట్లా అక్కడి నుంచి మళ్ళీ జనగాం క్రాస్ రోడ్డుకు మార్చి రోజుకు 1500 మందికి భోజనాలు అందించిన ఘనత ఉంది. అప్పుడు నేను నాయకత్వం వహించలేదు, కానీ దాంట్లో పాల్గొని దాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర వహించిన. అదే స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు నుంచి ప్రతి కార్యక్రమం, మాకు కరోనా ఉన్నప్పుడు కరోనాలు చేసినాం, కరోనా లేనప్పుడు ఏం చేసినామని అడగొచ్చు. కరోనా లేని రోజు కూడా ఏది ఇంపార్టెంట్ డే మా వాసవి క్లబ్ అప్పుడు ఒక సమూహం మిత్రులకు, కొంతమంది సంస్థల సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము పరిచయం చేసుకొని వాళ్ళ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళ ఇంటికి పోయి సెలబ్రేట్ చేసి ఆనందపరిచే వాళ్ళని.
ఎంతోమంది ప్రశంసించారు. ఎప్పుడు ఇలా చేయలేదు ఎవరు కూడా. పిచ్చుకల డే వస్తే పిచ్చుకలకు ఆహారం పంచడం అనేది ప్రచారం చేసినాం, నీళ్లు పెట్టడం, వాటికి ఎన్నో సామాజిక కార్యక్రమం ఇలాంటి చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ ప్రతిరోజు ఒక కార్యక్రమం, నేషనల్ డే, ఇంటర్నేషనల్ డే ఏదొచ్చినా కూడా చేయాలి. చేస్తే నలుగురిలో మన సేవా కార్యక్రమం అలవాటు అవుతుంది. మనము పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని మన ఆర్యవేశ్యుల్ని అందరినీ ప్రోత్సహించడం కోసం వాళ్ళను ఉత్తేజపరిచి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి, మాకు సంస్థకి ఏమి ఇవ్వకండి మీరు, కానీ ఏదో ఒక సేవా కార్యక్రమం చేయండి ప్రజలకు అని తెలియచెప్పి అలా స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఏదైతే ఉందో ఇప్పటివరకు కంటిన్యూగా 5 సంవత్సరాల నుంచి చేసిన. నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కరోనా వచ్చి అందరూ 1 సంవత్సరం చేస్తే పదవి, నేను 2 సంవత్సరాలు చేసిన. 2 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పని విషయంలో వదిలిపెట్టి పర్మనెంట్ ప్రాజెక్టులు వాసవి గుడిలో స్టీల్ రైలింగ్ ఏర్పాటు చేసినాం. బస్ స్టాండ్లో తల్లి పాలిచ్చడానికి కేంద్రం ఒకటి బాక్స్ తయారు చేసి బస్ స్టాండ్లో పెట్టడం జరిగింది. వాటర్ ట్యాంకులు వేయడం క్లబ్ నుంచి, నోటు పుస్తకాలు పంచడం క్లబ్ల నుంచి, ప్రతి పనిని కూడా పెద్ద ఎత్తున అందరికీ తెలిసే విధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేది మనకు ఆర్యవేశ్యుల సంస్థ అందరికి సేవ చేస్తుందని తెలియజెప్పడం కోసం నేను అహర్నిశలు కష్టపడి ప్రతిరోజు 365 రోజులు ఉంటే 365 రోజులు కార్యక్రమాలు చేసిన ఘనత నాది. తర్వాత నా యొక్క యాక్టివ్నెస్ చూసిన ఆర్యవేశ్య సంఘం పెద్దలు మా ఆవిడకు మహిళా అధ్యక్షురాలు ఇచ్చారు. ఆర్యవేశ్య సంఘం టౌన్ మహిళా అధ్యక్షురాలు ఇస్తే కూడా సూర్యాపేట చరిత్రలో వాసవి గుడి ముందు అమ్మవారి బతుకమ్మ వేడుకలను చేసిన ఘనత నాదే. నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన అప్పుడు ఆర్యవేశ్య మహిళా ప్రెసిడెంట్ శారదమ్మ గారిని కూడా పిలిచి సెలబ్రేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వాసవి గుడి ముందర 5వ రోజు నాడు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అట్లా ప్రతి నిత్యం ఏదో కార్యక్రమం, మా పదవి చేపడితే పదవికి ఉన్నతి తెచ్చే విధంగా చేసినాం, కానీ పదవి కోసం పాకులాడలే. నాకు ఇబ్బందులు లేవు, ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎలాంటి బాధ లేదు. మా పిల్లలు ఆల్రెడీ చదువుకున్నారు, ఒక అమ్మాయి పెళ్లి చేసినాం, ఇంకో అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉంది, ఆమె కూడా జాబ్ చేసుకుంటుంది. నేను సమయం ఎందుకు వృధా చేయాలనే ఉద్దేశంగా సేవ చేయడానికి ముందుకు వచ్చినా కానీ వేరే ఉద్దేశం కాదు. దయచేసి సూర్యాపేట పట్టణ ప్రజలు ఆలోచించండి, ఆదరించండి. ఖమ్మంలో వరదలు వస్తే ఇక్కడి నుంచి సామాన్ తీసుకుపోయి బురదలో నెత్తిన పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళి ఒక్కొక్కరు సందులు తిరిగి అందించిన సందర్భం ఉంది. నేను పదవి అయిపోయిన తర్వాత ఆలోచించిన వాసవి క్లబ్ను ఇంకా డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, నా పదవి అయిపోయినాక ఇంకోళ్ళని ఎలా అని ఆలోచించి మా గురువు గారు మీలా సత్యనారాయణ గారు వారి కుమారుల దగ్గరికి వెళ్ళి మహాదేవ్ గారితో మాట్లాడి, బావగారు ఇట్లా ఈ సంగతి అని చెప్పి ఒప్పించి మీలా వాసుదేవ్ గారిని సూర్యాపేట వాసవి క్లబ్ అధ్యక్షుని చేసినాం. వాసవి క్లబ్ ఒకటి వాళ్ళు వేరే నిర్వహిస్తున్నారు, ఆల్రెడీ సుధాకర్ విజన్ క్లబ్ అనేది నిర్వహిస్తున్నారు. అయినా కానీ బావగారిని మా వాసవి క్లబ్ సూర్యాపేట దానికి అధ్యక్షుని చేసి వారితో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించినాం. చెప్పాలంటే వేసవి కాలం వస్తే దగ్గర 10 సెంటర్లలో చలివేంద్రాలు పెట్టియడం వారు స్వతహాగా ఖర్చు ఎవరిని అడగకుండా చేశారు. వారికి వెనక ఉండి వారు ఏది పని చెప్తే ఆ పని మేము నిర్వహించి వారికి సూచనలు సలహాలతోని నిర్వహించడం జరిగింది. ఇంకా మంచి ప్రెసిడెంట్ని తీసుకురావడానికి ఎప్పుడు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది ఆర్యవేశ్య సంఘం, నాకు సెక్రటరీ కూడా ఇచ్చారు. టౌన్ సెక్రటరీగా నన్ను ఆర్యవేశ్య సంఘం పెద్దలు నిర్ణయించారు. అప్పుడు మా అధ్యక్షుడు మంచాల రంగయ్య గారు ఉండే, వారు ఏజ్డ్ వాడడం వల్ల వారు ఎక్కువ హైదరాబాద్కు ఇక్కడికి వారు ఆరోగ్యపరంగా ఉన్న సమస్యల పరంగా మేము ఎక్కువ కార్యక్రమాలు చేయలేదు. కానీ సభ్యత్వ నమోదు విషయంలో కానీ ఎవరైనా ఏదైనా ఆపద వస్తే ఆదుకునే విషయంలో కానీ వంశీ గారు మేము అంత టీముగా ఏర్పడి ఏ సమస్య వచ్చినా ఆర్యవేశ్యులకు నిర్వహించడంలో ముందున్నాం. అది అందరికీ పట్టణ ప్రజలందరికీ తెలుసు. ఏదైనా ఆర్యవేశ్యునికి ఇబ్బంది అయిందంటే అందరం కలిసి చందాలు వసూలు చేసి వాట్సాప్ల ద్వారా వాళ్ళకు అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. హాస్పిటల్ తీసుకుపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక ఆర్యవేశ్య మిత్రుడు చనిపోతే వాళ్ళకి ఆశ్రమం లేకపోతే పట్టణ నిరాశ్రయుల కేంద్రంలోకి మాట్లాడి మా మిత్రులందరూ శ్రీరంగం రామ అయితేంది, రాచకొండ శ్రీనివాస్ అయితేంది, ఇంకా మిత్రులందరూ కలిసి చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ యామా సంతోష్ కూడా రక్తదాన శిబిరంలో యామా సంతోష్ కూడా చురుగ్గా పాల్గొని ఎంతో మందికి రక్తదానం కలిగించాడు. అదంటే మేము మా ఆఫీసులో కూర్చునే వాళ్ళు అందరం ఎప్పుడు ఏదో ఒక సేవ ఎలా చేయాలి, దాన్ని పైకి ఎలా తీసుకురావాలనే కాన్సెప్ట్ అందరం కలిసే చేసేవాళ్ళం. మా శ్రీరంగరామ్ గారు నేను కలిసి కరోనా విషయంలో భోజనాలు అందించే కార్యక్రమం వాళ్ళు ఎంతో సహకరించారు. ముప్పార భానుప్రసాద్ అనే అబ్బాయి స్వతహాగా ఫోన్ చేసి వచ్చి మాకు సహకరించిండు.
శ్రీరంగరామ్ గారు కూడా ప్రతి నిత్యం ఏదో కార్యక్రమం వాళ్ళతో సంప్రదించి వాళ్ళే ఫోన్ చేస్తారు. ఎప్పుడు కూడా డబ్బులు ఎవరిని మేము అడిగిన సందర్భం లేదు. ఈ కార్యక్రమంలో డబ్బులు కావాలని మేము అడగం. వాళ్ళు స్పందించి వాళ్ళే ఫోన్లు చేసి ఇది చేయండి మేము ఇస్తాం, మీకు చేయండి మేము ఇస్తాం అంటేనే చేస్తున్నాం తప్ప దాంట్లో ప్రత్యక్షంగా మేము సర్వీస్ చేస్తున్నాం. ఇవన్నీ అన్నదానాలు ఏంటి అని అందరూ అడుగుతారు. ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చేస్తున్నారు. అలవాటు చేసిన మాత్రం మేము చేసినాము. పెద్ద కార్యక్రమం చేస్తే పెద్ద చేస్తాం. మొన్న వాసవి గుడి ఉత్సవాలు చేసినాం. చరిత్రలో లేదు సూర్యాపేటలో వాసవి అమ్మవారి చరిత్రలో ఇప్పటివరకు సూర్యాపేటలో 120 మందితో మాలధారణ చేయించే కార్యక్రమం ఇప్పటివరకు ఎవరు చేయలేదు. అమ్మవారి ఊరేగింపు రామ్డోలా బాంబే నుంచి తీసుకొచ్చాం. 2.5 లక్షలు ఖర్చు పెట్టి సూర్యాపేటలో ఎప్పుడు జరిగిన విధంగా ఊరేగింపు చేయించాం. అమ్మవారు అభిషేకం చేస్తే 15 మంది మహిళలు పూనకం వచ్చి పడిపోయారు. అంటే అదంతా ఏంది క్రియేషన్. 5 రోజులు ఎంత పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం అంతా జరిగింది. మొన్న కూడా అమ్మవారికి గుడి తరఫున వనభోజన కార్యక్రమం పెట్టాం. ఆ కార్యక్రమం కూడా మంచి సక్సెస్ అయింది. మీలా వారు ఎంతో సహకరించారు. దానికి కూడా వాళ్ళ తోటలో పెట్టి వాళ్ళే కార్యక్రమం నిర్వహించి వాసవి టెంపుల్ కమిటీ కూడా మాకు ఎంతో సహకరించింది. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ డెవలప్ చేయడానికే వచ్చిన తప్ప నాకేదో పదవి ఉంటేనే చేస్తాను, నా పదవి లేకున్నా నేను కార్యక్రమం చేయడానికి సిద్ధంగానే ఉన్నా. ఇప్పుడు చూసుకున్నట్లయితేనా, ఇప్పుడు మీరు చెప్పిన సేవలు చూసుకుంటే దాదాపు చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇప్పటి వరకు మీరు చేసిన సేవలు నిజంగా చాలా గ్రేట్ అన్న. మీరు కరోనా టైంలో ఇవన్నీ చేసి చెప్తుంటే నేనే షాక్ అవుతున్నా, ఇలా ఇంత మంచి సేవలు చేశారని. సో స్టిల్ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది. ఈ యొక్క పదవికి మీ ఆర్యవైశ్యులు ఇంకా కొంతమంది పోటీ పడుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. ఏంటి మీరు ఇక్కడ సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు ఎన్నికైతే మీ ప్రధాన మేనిఫెస్టో ఏంటన్న? ప్రధానంగా మన ఆర్యవైశ్యుల కుటుంబాలు పేదవారు, సొంత ఇల్లు లేని వారు చనిపోయినప్పుడు వారికి ఆశ్రమం అయ్యారు కాబట్టి కర్మకాండాలు చేసుకునే నిమిత్తం ఒక స్థలం కేటాయించడం, దానికి భవనం ఏర్పాటు చేయడం అనేది మొదటి తీసుకొని అంతకుముందు నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు పదవిలో వచ్చినాక దాన్ని పూర్తిగా 100% ప్రయారిటీ ఇచ్చి దాన్ని పూర్తి చేస్తాను. తర్వాత వచ్చేసి మేము మా మేనిఫెస్టోలో పెట్టిన ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా మేము ఆర్యవైశ్య సంఘం సపరేట్ ఆఫీస్ని ఓపెన్ చేసి ప్రతిరోజు ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడానికి వారికి అవకాశం. 48 వార్డుల్లో కుల గణన చేపిస్తాం. ఎంతమంది ఉన్నారు వార్డులలో ఏంటి అనేది చేపించి ఒక కమిటీ వేసి వార్డుకు తిరిగి కమిటీ వేసి వాళ్ళని ఉత్తేజపరచడం మెయిన్. వాళ్ళు ఉత్తేజపరిస్తే రేపు రాజకీయ రంగంలో ఆర్యవైశ్యులు కూడా ఎదగాలి. ఎంతసేపు సేవా కార్యక్రమం ఒకటే కాదండి. ఆర్యవైశ్యులు రాజకీయాల్లో ఎదగాలంటే ప్రతి వార్డుకు ఒక కమిటీ ఉండాలి. వాళ్ళకు తెలియజెప్పాలి, ఉత్తేజపరచాలి, మీటింగ్ పెట్టాలి, వాళ్ళకు ఇంటరాక్షన్ చేసి నోట్ బుక్స్ అందించడం, ఆర్యవైశ్యులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కూడా వారి ప్రజల వద్దకు, మా ఆర్యవైశ్యుల పేదల వద్దకు తీసుకెళ్లి వారికి ఎలాంటి సహాయం కావాలో వారికి అర్హులైన వాళ్ళందరికీ అందిస్తాము. వైద్య సహాయం కొరకు తక్షణ ఏదైనా పేద ఆర్యవైశ్యులు ఉంటే ఒక 1000 మందితో 100 మంది 1000 మందితో వాట్సాప్ గ్రూప్ ద్వారా సేకరించి వాళ్ళకి అందించడం జరుగుతుంది. డబ్బులున్న వాళ్ళు ఎవరు కూడా ఒక్కరు ఏ పని చేయలేరండి. వాళ్ళకి డబ్బులున్న వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. సర్వీస్ అనేది అందరూ సొంతంగా చేయరు. ఒక సంస్థ ఉంటే అందరినీ భాగస్వామ్యం చేయడమే గొప్పతనం. నాకు డబ్బులు ఉంటే మాత్రం నేను మొత్తం చేయలేను కదా. ఒక్క కార్యక్రమం చేస్తాను, రెండోది చేయలేము. కాబట్టి మన అందరి ఆర్యవైశ్యులందరినీ కలుపుకొని వారి సహాయంతో అందరు పాల్గొనే విధంగా చేస్తాను. అలాగే వైద్య సహాయానికి ప్రత్యేకంగా చేస్తాం. మన వయసు పెళ్ళిళ్ళ కొరకు కూడా పేద పిల్లలు ఉంటే వాళ్ళకు ఆర్థికంగా ఎలా ఆదుకోవాలనేది కూడా ఆలోచిస్తున్నాం. ఉన్నత ర్యాంకులు సాధించిన పిల్లలు ఎవరుంటే వాళ్ళకి అభినందించడం, ఆర్థిక సహాయం అందించడం, వాళ్ళ ఇబ్బంది లేని వాళ్ళు అభినందించి వారిని ఎలివేట్ చేయడం కూడా మా ప్రాధాన్యంగా ఉంది. తర్వాత మన కుడుకుడులో గాంధీ మహాత్ముని విగ్రహం ఉంది, ఎప్పుడో పెట్టారు. అది చాలా చిన్న చూపుగా అనిపిస్తుంది దాన్ని చూస్తే. మాకు ఎప్పటి నుంచో ఉంది నా మనసులో. దాన్ని ఫస్ట్ మేము కూడా పెద్ద ఎత్తున దాన్ని అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్నాం. పెద్దలందరూ సహకారంతోనే చేస్తాం. వాసవి మాత ఉత్సవాలను గతంలో ఎలా అయితే నిర్ణయించామో ఇప్పుడు ప్రతి సంవత్సరం అలాగే 5 రోజుల పాటు మాలాధారణ చేపించే ఉత్సవానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి అందరూ వాసవి మాత ఆశీస్సులు అందుకునేలా ప్రయత్నం చేస్తాం. హాస్టల్ పిల్లలకు చుట్టుపక్కల నుంచి వచ్చే పిల్లలకు హాస్టల్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే వేరే కాడ ఉండాలంటే ఇబ్బందులు పడతారు. ఆర్యవైశ్య పిల్లలు చదువుకోవాలని వేరే దగ్గర ఉంటే ఇబ్బంది పడతారని హాస్టల్ సదుపాయాన్ని కూడా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం.
ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ప్రయత్నం చేస్తున్నాం. బీద ఆర్యవేశులు చనిపోయిన వారికి కూడా ఆర్థిక సాయం లేని వారు ఉంటే ఆర్థిక సాయం చేస్తాం. వారి వెండండి ఉండి వారికి భోజనాలు అందించడం, కొద్ది రోజులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవడంలో కూడా మా పాత్ర ఉంటుంది. కుట్టు శిక్షణ కేంద్రం కూడా ఒకటి ఏర్పాటు చేయాలని, మహిళలకు పని కల్పించడం, ఆర్యవేశ మహిళలకు ఇబ్బంది లేని వారికి కల్పించి కుట్టు శిక్షణ ద్వారా వారిని ఉపాధి పొందేందుకు తప్పకుండా మేము వారిని ఇలా ఇంకా చాలా ఉన్నాయండి, చేయదలుచుకుంటే చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి అమలు పరుచుకుంటూ చెప్పలేని నేను చెప్పను, చేసి చూపించడమే నాకు తెలుసు. అంతకుముందు నేను క్లబ్లో ఎలా చేసి చూపించానో ఇప్పుడు కూడా ఆర్యవైశ్య సంఘం అంటే ఏంటో వారికి ఎలా చేయొచ్చో అనేది నేను చేసి చూపిస్తాను, చెప్పను. మీరు అందరూ గమనించండి, సేవ చేసేవారిని ఆదరించండి, అభినందించండి, గౌరవించాలి, అర్థం చేసుకొని నాకు ఓటు సమర్పించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి కోరుకుంటున్నా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. చెప్పన్నా శబరన్న, ఎట్లా ఉంది ఇప్పుడు కలకోట లక్ష్మణకి ఇంతమంది మీరందరూ మద్దతుగా నిలిచారు? సో పోటీ అనేది ముఖ్యంగా చూసుకుంటే దేంట్లోనైనా పోటీ ఉంటుంది. ఈ పోటీ ఎలా జరుగుతుంది? ఎందుకంటే రీసెంట్గా ఒక వర్తక సంఘానికి సంబంధించిన ఎన్నికల్లో ఒక దుర్ఘటన జరిగింది, ఆల్మోస్ట్ మర్డర్ దానికి వెళ్ళింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూస్తుంటే కూడా నాకు అసలు ఇది ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఎక్కువ కనబడుతుంది. ఈ పోటీ ఎలా జరుగుతుంది? సో లక్ష్మణ గారికి ఈ మద్దతు ఏ విధంగా ఇస్తున్నారు? 2018 నుంచి మేమందరం వాసవి క్లబ్లో ఉన్నాము. మా మిత్ర బృందం అందరూ కూడా ఉన్నారు. అయితే అప్పటి నుంచి కూడా మేము సేవ చేస్తున్నాము. ప్రతిరోజు కూడా ఏరియా హాస్పిటల్లో మా మిత్ర బృందంతో ఏరియా హాస్పిటల్లో ఇప్పటికి కూడా నడుస్తుంది. 200 మందికి అల్పాహార వితరణ చేస్తున్నాము. ఎండాకాలం వస్తే మధ్యాహ్నం పూట మజ్జిగ పంపిణీ కార్యక్రమం అయితే ఉంది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. సో 2018 నుంచి మేమైతే ఈ రోజు మీరు అన్నట్టుగా ఈ 11 మంది అభ్యర్థులు నిలబడ్డారు, అధ్యక్షులుగా నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు అంటే మేము వాసవి క్లబ్లో చేసిన సేవలు వారందరూ చూసి ఆర్యవైశ్యులలో ఈరోజు బాగా చైతన్యం వచ్చింది. మనం కూడా ఎందుకు ముందుకు రావద్దు, మనం కూడా ఎందుకు ముందుకు వచ్చి సేవ చేయొద్దు అనే స్ఫూర్తిదాయకంగా మరి లక్ష్మయ్య గారు అయితేంది, వారిని మేము అందరం స్ఫూర్తి తీసుకొని మరి ఈరోజు ముందుకొచ్చి, నేను బేసికల్గా ఒక ఐటీ ఎంప్లాయీని, మరి నేను కూడా ఈ సంఘాలలో తిరుగుతున్నా. మరి అధ్యక్షుడు లక్ష్మయ్య గారిని అధ్యక్షుడు చేసిన తర్వాత ఒక ఐటీ సెల్ అనేది ఒకటి పెట్టదలుచుకున్నాము. ఐటీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్తోని వారికి కూడా అడ్వైజర్, చదువుకున్న పిల్లలకి అడ్వైజ్ ఇస్తాము, ఎలా చదువుకోవాలి, ఎలా జాబులు రావాలి, అది కూడా ముఖ్యంగా మా మేనిఫెస్టోలో ఉంది. తర్వాత తక్షణ సహాయం, రక్షణ కవచం, అంటే ఎవరైనా బీద ఆర్యవైశ్యులు వాళ్ళ ఇంట్లో చనిపోతే వారికి ఇమ్మీడియట్గా ఆర్థిక సాయం చేస్తామని చెప్పి కోరుకుంటున్నాము. మరి ఇదే విధంగా 2018 కరోనా సమయంలో మార్నింగు, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూటల భోజనము, అల్పాహారము వితరణ చేశాము. 54 రోజులు అంటే దాతల సాయంతో చేశాము. అలానే కాకుండా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఆ రోజులలో రుద్రంగి రవి గారు మాకు ఫైనాన్స్ చేసిరు. అప్పుడు బొంబాయి నుంచి తెప్పించినాము. ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంట్లో ఎవరికైతే అవసరం ఉందో దాన్ని తిప్పాము. అది అందరికీ కూడా తెలియదు. అది ఆ రోజులలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ దొరకలేదు అప్పుడు కరోనా వచ్చినప్పుడు. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశాము. మరి లక్ష్మయ్య గారికే మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నాము, ఆయనకే ఎందుకు ఓటేయాలంటున్నాం అంటే ఆయన చాలా మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి. సరే డబ్బు ఉన్నా లేకపోయినా అందరినీ కలుపుకుపోతూ ఈరోజు మరి వాసవి క్లబ్లో కానీ ఆర్యవైశ్య సంఘంలో కానీ ఇంత చైతన్యం వచ్చిందంటే తన మంచితనము. మా మిత్ర బృందం అందరం కూడా ఖచ్చితంగా కలకోట లక్ష్మయ్య గారిని అధ్యక్షుడిగా గెలిపించుకుంటాము. మరి వచ్చే 2 సంవత్సరాలలో కూడా ఏ ఆర్యవైశ్యుడికైనా ఇబ్బంది ఉంటే ముందుగా మేము నిలబడతాము. మొన్న కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది విద్యానగర్లో. ఒక ఆర్యవైశ్యుడు ఒక షాప్ పెట్టుకుంటే వారి మీదకి ఇట్లా గొడవ చేయడానికి వచ్చినప్పుడు నిన్నగాక మొన్న మేము అందరం వెళ్ళి దాన్ని సాల్వ్ చేసి వచ్చాము. ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా కానీ ఆర్యవైశ్యులలో ఖచ్చితంగా మేమందరం ముందు నిలబడి వారికి సహాయ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. సో అన్న ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ అంటే ఒక క్వశ్చన్ అన్న, చూసుకున్నట్లయితే మీరు రేపు సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మీ మీద పోటీ చేసిన ప్రత్యర్థులు ఉన్నారు కదా, వాళ్ళు మీ యొక్క సంఘం అభివృద్ధి కోసం ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే మీరు స్వీకరిస్తారా? తప్పకుండా అందరినీ కలుపుకపోయి వారందరి సలహాలు సూచనలు వారి సహాయంతోనే కూడా ప్రతి ఒక్కరిని కలుపుకోపోతామండి. ఎన్నికల వరకే ఇవన్నీ ఉంటాయి. ఎన్నికలకు అయిపోయినాక మేమందరం ఫ్రెండ్సే. ఇప్పుడు ప్రత్యర్థులు కూడా మాకు ఎప్పటి నుంచో మేము 25 ఏళ్ళ నుంచి మేమంతా కలిసే ఉన్నాం. సరే అలాంటి సమయం వచ్చింది. సరే అందరూ కూడా దానికి ఏమి ఇబ్బంది లేదు. మేము అందరిని కలుపుకొని పోయి సేవలు అందిస్తాం. అందరు కలిస్తేనే సేవా కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా అందరినీ కలుపుకోతాం. నాకెవరు ప్రత్యేకమైన శత్రువు ఏముండదు. దయచేసి అందరూ గమనించాలి. సూర్యాపేట పట్టణ ప్రజలు
ఎవరైనా ఏదైనా చెప్పినా నమ్మకండి. వదంతులు వాళ్ళ మీద మాకు చెప్పడం, మా మీద వాళ్ళకు చెప్తారు. అలాంటి నమ్మకండి. ఖచ్చితంగా అందరి సేవా విషయంలో అందరిని కలుపుకొని పోయి వారిని చేస్తాం. ఓకే అన్న, ఇక్కడ చూసుకున్నట్లయితే మీలా వంశీ గారు, మీరు కూడా పోటీలో ఉన్నారు. మీరు కూడా ఈ యొక్క సంఘంలో చాలా రాష్ట్ర స్థాయి వరకు మీకు సత్సంబంధాలు చాలా మంచిగా ఉన్నాయి. అలాంటి రాష్ట్ర స్థాయిలో సత్సంబంధాలు ఉండి ఈరోజు పట్టణ అధ్యక్షుని పోటీలో ఉండి ఇలా విత్డ్రా చేసుకొని లక్ష్మయ్య గారికి ఇలా మీరు నిలబడి ప్రచారంలో భాగంగా వెన్నంటూ నడుస్తున్నారు కదన్నా. ఎందుకు మీరు విత్డ్రా చేసుకుని ఈ లక్ష్మణ గారికి మద్దతు ప్రకటించారన్న? అందరికీ నమస్కారం. వాస్తవానికి కూడా సూర్యాపేట అధ్యక్షుడిగా పోటీ వండుకుంటూ ఇలా బ్యాలెట్ పేపర్లో 5వ నెంబర్గా నా పేరు ఉండడం జరుగుతుంది. కానీ నేను సూర్యాపేటలో నా వయసు 39 సంవత్సరాలు. 19 సంవత్సరాల నుంచే ఇటు ఆర్యవైశ్య సంఘంకి ఇటు రాజకీయ పరంగా బయటికి రావడం జరిగింది. ఆర్యవైశ్య సంఘంగా ఎన్నో క్రియాశీలమైన పాత్రతో పాటు పదవులు కూడా అనిపించాను. సూర్యాపేట యూత్ అధ్యక్షుడిగా, జిల్లా యూత్ అధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా పొలిటికల్ చైర్మన్గా, స్టేట్ ఆర్యవైశ్య సంఘం ఈసీ నెంబర్గా, టౌన్ ప్రధాన కార్యదర్శిగా నేను వండుకుంటూ నాకు జిల్లా యోజన అధ్యక్షుడు పోస్టు వస్తుంటుంటే మనిషికి ఒకటే పోస్ట్ ఉండాలి, నా ప్లేస్లో ఇంకోళ్ళు సేవ చేయాలని చెప్పి నన్ను ఎవరు కూడా రిజైన్ చేయొద్దన్నా కానీ రిజైన్ చేసి అందరికీ కూడా గౌరవప్రదంగా సూర్యాపేట ఆర్యవైశ్య సంఘం కోసం పోరాటం చేరింది. అలాగే ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో కూడా మన పిఎస్ఆర్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహం ఎవరో గాయం చేస్తే కూడా ఆ తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర ఉండి నల్ల బ్యాడ్జీలతో సూర్యాపేటను మొత్తం కదిలించిన రోజులు ఉన్నాయి. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము ఆర్యవైశ్యులం కూడా క్రియాశీల పాత్ర పోషించుకుంటూ వచ్చాము. కానీ ఈరోజు సూర్యాపేట అధ్యక్షుడిగా నామినేషన్ వేసి మళ్ళా నేను లక్ష్మణ గారికి మద్దతు ఎందుకు ప్రకటించడం జరిగిందంటే, లక్ష్మణ చేసే ఏ పని చెప్పినా చేసే వ్యక్తి, దానిని వెనకాడికి చేసే వ్యక్తి కాదు. ఏ సాయం చేయాలన్నా కానీ ఆర్యవైశ్యుల విషయంలో ముందడుగు వేసుకుంటుంటాడు. నేను న్యాయం కోసం, ధర్మం కోసం ఎప్పుడు గలమెత్తుతా. మీలవంశ అంటేనే ప్రశ్నించేవాదనేది సూర్యాపేటలో ఆర్యవైశ్యులందరికీ కూడా తెలిసిందే. ఇటు న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడే శక్తి నాకుంది. ఆర్యవైశ్యులని మధ్య బీద ఆర్యవైశ్యులని కాపాడుకుంటూ ఇటు సంఘానికి బాధ్యతలను డెవలప్మెంట్ చేసుకుంటూ శక్తి ఆయనకుంది. ఇవాళ సూర్యాపేటలో ఆర్యవైశ్యులు 20,000 మంది వండుకుంటూ సంఘంకి వస్తే ఏదైనా పని కావాలి, ఏదైనా కానీ ఒక ఎంఆర్ ఆఫీస్ పోయినా, ఒక పోలీస్ స్టేషన్ పోయినా, ఒక రాజకీయ పరంగా పోయినా, అవతల వ్యక్తులు ఏదైనా ల్యాండ్కి సంబంధించి పరిస్థితులు మంచిగా ఉన్నా కానీ మేము చెప్పుకోలేకపోతున్నాం అనే మనోవేదన ఇలా బీద మధ్య ఆర్యవైశ్యులకి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. నేను ఎన్నోసార్లు స్టేషన్లో పోయి సాయంత్రం పూట ఎవరినైనా కానీ స్టేషన్లో ఉంచారు. ఎవరైనా పెద్ద మనిషి వచ్చి సంతకం పెడితే తెల్లారి మళ్ళీ మాట్లాడుకుందాం, ఫస్ట్ అయితే తీసుకుపో అంటే కనీసం ఆర్యవైశ్యులు చెప్పుకునే పరిస్థితి లేదని చెప్పి చెప్పడంతో అలా సమస్యలు ఉన్న ఒక 35 మందిని సంతకం పెట్టి తీసుకొచ్చి తెల్లారి స్టేషన్కి అప్పచెప్పిన రోజులు ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్ పోయే రోజులు ఉన్నాయి. మున్సిపాలిటీలో పోయి పనిచేయించిన రోజులు ఉన్నాయి. ఇలా లక్ష్మణ నేను విడివిడిగా పోటీ చేస్తే ఆ ఓట్లు మొత్తం ఎవరైతే ఈ సంఘాన్ని కాపాడరో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ నా మనసుకి అమ్మవారి ఆలోచన ప్రకారం లేదు, న్యాయం ధర్మం కోసం పోరాడే శక్తి ఒకటి ఉంది, దాన ధర్మాల విషయంలో ఆదుకునే శక్తి ఒకళ్ళు, రెండు కలవాలని అమ్మవారి ఆశీస్సులతోని ఈరోజు పూర్తి మద్దతుతోని కలగోలు లక్ష్మణాన్ని మీదేసుకొని మా యువత కానీ, కృష్ణన్న కానీ, వెంపటి పురుషోత్తమ గారు కానీ, ఉంగమేటి రమేష్ అన్న కానీ, మంచాల సీన్ అన్న కానీ పేరున ఇక్కడ అందరూ కూడా చేతులు జోడించి మేము పనిచేసుకుంటూ పోతున్నాం. మాకు పదవులు ఇంపార్టెంట్ కాదు, సంఘం యొక్క ప్రతిష్ట ఇంపార్టెంట్. ఈరోజు సీనియర్లు ఆర్యవైశ్యులు కూడా చాలామంది అరే కనీసం ఇదివరకు మీలా సత్యనారాయణ గారు పెద్దలు ఉన్నప్పుడు వేరే జిల్లాల నుంచి, మొర్ష సత్యనారాయణ గారు ఉన్నప్పుడు కూడా మండలాల నుంచి, వేరే జిల్లాల నుంచి అయ్యా మీతో పనులు ఉన్నాయి, మా సమస్యలు ఉన్నాయి, ఫలానా ఊర్లో ఇది ఉంది, మీరు చెప్తే పని అయిపోద్ది, మేము న్యాయంగా ఉన్నాం, అవతల అన్యాయంగా వస్తుర్రు
అని వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు సూర్యాపేటలో ఆ పరిస్థితి లేదు కాబట్టి దాన్ని మళ్ళా సత్యనారాయణ గారిని, మొడిశెట్టి సత్యనారాయణ గారిని, ఉప్పల రామమూర్తి గారిని మళ్ళా తలుచుకునే విధంగా సూర్యాపేట ఈ పట్టణ ఆర్యవైశ్య సంఘం నిలబడాలనేదే మా యొక్క ఉద్దేశంతో మేము యువకులందరం కూడా తలుచుకొని వెళ్ళిపోతున్నాం. ఈరోజు అవతల వ్యక్తులు కూడా మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరిని కూడా మాట్లాడనే పరిస్థితి లేదు. ఈరోజు అవతల పరిస్థితిని చూసుకుంటే ఒక్కొక్కరు సూర్యాపేటలో 50 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి మద్దతు తెలుపుకుంటూ తిరుగుతున్నారు. కానీ ఈరోజు మేము యువతగా ఎందుకు మేము ముందుకుంటున్నాం? పరిస్థితులు మారాలి, మళ్ళీ పాత రోజులు రావాలి, ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంఘంతో కలుపుకపోవాలి. సంఘం అంటే మెడలు వేసుకునే హారం కాదు, నమ్మకం. ఆ ఇంట్లో సంఘం అనేది ఆరో వయసులలో ఇంట్లో నమ్మకం అనేది మేము ఇవ్వాలి. దానికోసమే మా పోరాటం చేస్తున్నాము. అందుకే పూర్తి మద్దతుగా నాకు కూడా మేనిఫెస్టోలు ఉన్నాయి. ఆ మేనిఫెస్టోని కూడా కలగోళ్ళ లక్ష్యంతో మాట్లాడడం జరిగింది. వీటిని కూడా మీరు ఖచ్చితంగా అమలు చేయాలని చూస్తే దాంట్లో కూడా న్యాయం ఉన్న అన్నింటిని కూడా వారు కూడా స్వీకరించడం జరిగింది. మీ అందరికి కూడా కోరేది ఒకటే, రేపు 31వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతున్నాయి. బ్యాలెట్ నెంబర్ 3 కలగోళ్ళ లక్ష్మణ్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మేమందరం కూడా ఉన్నాం, మీ ఇంటి ముందర ఉంటామని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మేము కొన్ని మేనిఫెస్టోలలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలలో కూడా మేము ఒకరి దగ్గర పోయి లక్షలు కావాలి, 50,000 కావాలని మేము ఏడవం. మేము ఒకటే అనుకుంటున్నాం, వైద్యానికి, చదువుకి, అంత్యక్రియల విషయంలో ఈరోజు సూర్యాపేటలో 20,000 మంది ఉన్నారు. దాదాపు 20,000 మంది అంటే దాదాపు 7,000 ఇళ్ళు, 7,000 గడపలు ఉన్నాయి. మేము ఇంటికి ఒక 500 రూపాయలు మాత్రమే వసూలు చేస్తాం. ఈ 500 రూపాయలు వసూలు చేసి ఈ అమౌంట్ను మొత్తం మేము ఒక బడ్జెట్ రూపంలో పెట్టేసి మా సంఘానికి ఎవరు అవసరం ఉన్నా కానీ చదువుల విషయంలో, వైద్యం విషయంలో, అంత్యక్రియల విషయంలో ఈ పైసలు తీసేస్తాం. ఒకళ్ళ ఇంటి దగ్గర పోయి మీరు 30,000 ఇరి, 20,000 ఇరి అనేది మేము ఏది అడగకుండా ఒక కార్యక్రమాన్ని ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసుకుని దీని ద్వారా మేము చేయాలని చెప్పి చెప్తున్నాం. దాదాపు మేము చెప్పిన దానికి కూడా ఒక 500 మంది మీరు టౌన్ అధ్యక్షుడిగా కలగోళ్ళ లక్ష్యం బాధ్యతలు తీసుకున్న తర్వాత మేము 500 కాదు, ఇంకా ఇట్లాంటి విషయాలలో ముందుంటానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఒక 500 మంది పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి కావున సంఘం అభివృద్ధి గురించి మరోసారి 2 చేతులు జోడించి లక్ష్మణ్ని గెలిపించాలని, బ్యాలెట్ నెంబర్ 3వ నెంబర్లో అమూల్యమైన ఓటు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సోదరిమణులకు, పెద్దలకు, నాయకులందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే, నేను సేవ కొరకే వస్తున్నాను, పదవి కోసం రావట్లేదు. సమయం ఇచ్చేవాడిని కాబట్టి, సర్వీస్ చేసేవాడిని కాబట్టి నేను ఓటు అడిగే హక్కు నాకు ఉందని మీ అందరినీ ప్రార్థిస్తూ నా బ్యాలెట్ నెంబర్ 3 బాక్స్లో నాకు ఓటు వేసి 31వ తారీఖు ఆదివారం నాడు రవి మహల్లో జరిగే ఎన్నికల కార్యక్రమంలో మీరందరూ తప్పకుండా ఎక్కువ సంఖ్యలో పాల్గొని నాకు 3వ నెంబర్ బాక్స్లో టిక్ చేసి నాకు ఓటు వేసి మద్దతు తెలిపి నన్ను ఆశీర్వదిస్తారని మీ అందరినీ పదే ప్రార్థిస్తున్నాను.